శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాల్లో కుజుడు జనవరి 16వ తేదీ ఉదయం 4:36 మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే కుజుడి మకర సంక్రమణం జనవరి 16వ తేదీ జరుగుతోంది. అలా ప్రవేశించిన కుజుడు ఫిబ్రవరి 23వ తేదీ వరకు మకర రాశిలోనే ఉంటాడు. ఫిబ్రవరి 23వ తేదీ మధ్యాహ్నం 11:50 మకర రాశి నుంచి కుంభరాశిలోకి మళ్ళీ మారతాడు. అంటే జనవరి 16వ తేదీ నుంచి ఫిబ్రవరి 23వ తేదీ ఉదయం వరకు కుజుడు మకర రాశిలో ఉండటం అనేది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈ కుజుడి మకర సంక్రమణం ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇస్తుందో, అనుకూల ఫలితాలు ఉన్న రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, ప్రతికూల ఫలితాలున్న రాశుల వాళ్ళు ప్రతికూల ఫలితాలు తగ్గింపజేసుకొని కుజుడి బలాన్ని పెంపొందింపజేసుకోవటానికి, కుజుడికి సంబంధించిన ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, మొత్తం మీద ఈ కుజుడి సంచారంలో మార్పు అనేది, కుజుడి మకర సంక్రమణం అనేది ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి కుజుడి సంచారంలో మార్పు, కుజుడి మకర సంక్రమణం వల్ల కలిగే ఫలితాలు పరిశీలిస్తే వృషభ రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం. కుజుడి మకర సంక్రమణం జరిగిన రాశి 9వ రాశి అవుతుంది. అంటే ఈ కుజుడి ట్రాన్సిట్ అనేది వృషభ రాశి వాళ్ళకి 9వ స్థానంలో జరుగుతోంది. 9వ స్థానంలో కుజుడు యోగించడు అని జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. కాబట్టి 9వ స్థానంలో కుజుడు వృషభ రాశి వాళ్ళకి ఈ సమయంలో ఎటువంటి ఫలితాలు ఇస్తాడంటే ప్రధానంగా వ్యవహార మాంద్యత కలిగింపజేస్తాడు. అంటే ఏదైనా ఒక పనిని వృషభ రాశి వాళ్ళు అనుకుంటే ఆ పని వెంటనే పూర్తి కాకుండా ఆలస్యమయ్యేలాగా చేస్తూ ఉంటాడు. విద్యారంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ ఒక పని తలపెట్టినప్పుడు ఆ పని చాలా కాలం ఆలస్యమయ్యేలాగా కుజుడు చేస్తూ ఉంటాడు. అందులోనూ చేస్తున్న పనిలో బద్ధకాన్ని కూడా కలిగింపజేస్తూ ఉంటాడు. మెల్లగా పని సాగుతూ ఉంటుంది, చురుకుదనం అనేది లోపిస్తుంది. అలాగే ఏ పనిలోనైనా అలసత్వం ఎక్కువ కలుగుతూ ఉంటుంది. అంటే ఒక పని ప్రారంభించి ఆ పనిలో ముందుకు వెళుతున్నప్పుడు తొందరగా నీరసం కలిగింపజేస్తాడు. ఆ నీరసంతో పని చెయ్యాలా వద్దా ఇటువంటి ఆలోచనకు వృషభ రాశి వాళ్ళు లోనైపోతూ ఉంటారు. అటువంటప్పుడు కుజుడి పరిహారం పాటించుకొని ఆ అలసత్వాన్ని తగ్గింపజేసుకోవాలి. చేస్తున్న పనిలో ముందుకు దూసుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. లేకపోతే క్రమక్రమంగా అలసత్వం వల్ల చేసే పని కనుమరుగైపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఒక్కొక్కసారి అనుకోని సమస్యలు కూడా కలిగింపజేస్తాడు. ఉన్నట్టుండి హఠాత్తుగా అనుకోకుండా విద్యారంగం కానీ, ఉద్యోగ రంగం కానీ, వ్యాపార రంగం కానీ, కుటుంబ జీవితంలో కానీ ఏదో ఒక సమస్యను కలిగింపజేస్తాడు. అటువంటప్పుడు మీ సమయస్ఫూర్తితో, తెలివితేటలతో ఆ సమస్య నుంచి బయటపడే ప్రయత్నం చేయటం వృషభ రాశి వాళ్ళకి చాలా అవసరం. అలాగే ఒక్కొక్కసారి లేనిపోని చికాకులు కలిగింపజేస్తాడు. అంటే కారణం ఉండదు, కానీ అనుకోకుండా ఎదుటి వాళ్ళ మీద చికాకు పడటం, కుటుంబ సభ్యులతో చికాకు ప్రదర్శించడం, దానివల్ల వాళ్ళు దూరం అవటం, ఇటువంటివి కూడా వృషభ రాశి వాళ్ళకి 9వ స్థానంలో కుజుడు కలిగింపజేస్తాడు. కాబట్టి మీ చిరాకులు ఎన్నున్నా సరే వాటిని కుటుంబ సభ్యుల మీద ప్రదర్శించకండి. మీ చికాకు పనిచేసే చోట వృత్తిలో చూపించకండి. దాన్ని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే కొన్నిసార్లు భయము, ఆందోళన కలిగింపజేస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి చేస్తున్న పనిలో ఇది ఎలాంటి ఫలితాలను ఇస్తుందో అన్న భయము కలుగుతుంది. మనం ఈ పని చేయగలమా లేదా అన్న ఆందోళనను కుజుడు కలిగింపజేస్తాడు. ఆందోళన, భయము, ఒత్తిడి వీటన్నిటినీ పక్కన పెట్టి ప్రశాంతంగా ఆత్మవిశ్వాసంతో పనులు చేసే విధంగా వృషభ రాశి వాళ్ళు ముందడుగు వేయాలి. లేకపోతే ఈ భయము, ఆందోళన అనేటటువంటివి పనులన్నీ కూడా వాయిదా వేసే విధంగా చేయటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే స్థాన చలనం కూడా కనిపిస్తోంది. వృషభ రాశి వాళ్ళు ఉద్యోగ రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ ఇప్పుడు ఉంటున్న స్థానాన్ని విడిచిపెట్టి వేరే స్థానానికి వెళ్ళటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఖచ్చితంగా స్థాన చలనం కనిపిస్తోంది. ఉద్యోగులైతే ట్రాన్స్ఫర్ పేరుతో వేరే చోటుకి వెళ్ళటము, వ్యాపారస్తులైతే ఇంకా వ్యాపారం బాగుండాలని వేరే చోటుకు వెళ్ళిపోవటం, ఈ విధంగా స్థానచలనం కలిగే సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఆరోగ్యంలో క్షీణత కూడా కుజుడు కొద్దిగా కలిగింపజేస్తాడు. ఆ క్షీణత కూడా స్పష్టంగా తెలియటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సహజంగా జ్యోతిష శాస్త్రపరంగా
కుజుడు రక్త సంబంధమైనటువంటి అనారోగ్యాలు కలిగింపజేస్తాడు. కాబట్టి బీపీ సమస్య ఉన్న వాళ్ళకి ఆ బీపీ సమస్య వల్ల కొద్దిగా ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. అలాగే హార్ట్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది కుజుడి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా కొద్దిగా వృషభ రాశి వాళ్ళకి కుజుడు ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. 9వ స్థానంలో కుజుడు ఈ రకమైన వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. కాబట్టి కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవటం ద్వారా వృషభ రాశి వాళ్ళు ఈ రకమైన సమస్యలన్నిటి నుంచి బయటపడి కుజుడి మకర సంక్రమణం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకుని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. కుజుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవాలన్నా అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవాలన్నా ద్వాదశ రాశుల వాళ్ళు ఈ కుజుడి మకర సంక్రమణం ఉన్నంత కాలము వచ్చే మంగళవారాలు కొద్దిగా ఉసిరికప్పుడి కొన్ని నల్ల నువ్వులు నీళ్ళల్లో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి. వీలైతే కొన్ని ఎరుపు రంగు పుష్పాలు కూడా నీళ్ళల్లో వేసుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి. స్నానం చేసిన తర్వాత మీ గృహంలో కుజదీపాన్ని వెలిగించండి. కుజదీపం ఎలా వెలిగించాలంటే కుజుడికి ఇష్టమైన దిక్కు దక్షిణ దిక్కు, కుజుడికి ఇష్టమైన అంకె 9. కాబట్టి స్నానం చేసిన తర్వాత మీ గృహంలో హాల్లో దక్షిణ దిక్కులో ఒక పీట ఉంచి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్యపిండితో ముగ్గు వేసి ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి 9 ఎరుపు రంగు ఒత్తులు తీసుకొని ఆ 9 ఎరుపు రంగు ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలా దీపాన్ని వెలిగించండి. దీన్నే కుజదీపము అనే పేరుతో పిలుస్తారు. కుజుడు మకర రాశిలో ఉన్నంత కాలము కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవటానికి అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు మంగళవారం పూట ఈ కుజదీపాన్ని వెలిగించండి. సహజంగా దక్షిణం వైపు వెలిగించే దీపం పితృదీపం అంటారు. కానీ దక్షిణం వైపు వెలిగించే దీపంలో ఒత్తులు తెల్లటివి ఉంటే దాన్ని పితృదీపం అంటారు. అలా కాకుండా ఒత్తులు ఎర్రటివి ఉండి 9 ఒత్తులు ఉంటే దాన్ని కుజదీపం అంటారు. అందుకే 9 ఎరుపు రంగు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలాగా దీపం పెట్టాలి. ఈ కుజదీపం వల్ల కుజుడు సంపూర్ణంగా యోగిస్తాడు. వ్యతిరేక ఫలితాలు తొలగిపోతే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవచ్చు. ఇది ప్రతి మంగళవారము చేసుకోవాలి. ఎరుపు ఒత్తులు అందుబాటులో లేకపోతే ఒత్తులకి పూర్తిగా తడి కుంకుమ రాసి ఎరుపు రంగు ఒత్తులుగా చేసుకొని కూడా దీపం వెలిగించుకోవచ్చు. అలాగే ఈ కుజుడి మకర సంక్రమణం నడుస్తున్న సమయంలో వచ్చే మంగళవారాలు ఏ రాశి వాళ్ళైనా నానబెట్టినటువంటి కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించండి. ముందు రోజు రాత్రి అంటే సోమవారం రాత్రి కొన్ని కందులు నానబెట్టుకొని మంగళవారం ఆ నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపిస్తూ ఉండండి. అలాగే మంగళవారం ఉపవాసం ఉండి రాత్రికి కందిపప్పుతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరించినా కూడా ఈ కుజుడి ఉపవాసం వల్ల కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే ఎద్దుకి బెల్లంతో చేసిన పదార్థాలు మంగళవారం పూట తినిపించినా కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను పొందవచ్చు. అలాగే ఈ కుజుడి మకర సంక్రమణం నడుస్తున్న సమయంలో వచ్చే మంగళవారం పూట 1.25 kg కందులు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ కుజహోర ఉన్న సమయంలో దేవాలయంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. మంగళవారం కుజహోరలో కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి దానం ఇస్తే కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని సంపూర్ణంగా అనుకూల ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే కుజుడికి 2 అధిష్టాన దైవాలు ఉన్నారు. ఒకరు సుబ్రహ్మణ్య స్వామి, ఒకరు లక్ష్మీ నరసింహస్వామి. కాబట్టి మంగళవారం ద్వాదశ రాశుల వాళ్ళు ఎవరైనా సరే కుజుడు పూర్తిగా యోగించాలంటే సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం కానీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం కానీ చెయ్యండి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళితే సుబ్రహ్మణ్య స్వామికి పంచామృతాలతో అభిషేకం చేసుకోవటం, సుబ్రహ్మణ్య ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించటం, 6 ప్రదక్షిణలు చేయటం లేదా 9 ప్రదక్షిణలు చేయటం, ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని సుబ్రహ్మణ్య ఆలయంలో కానీ ఇంట్లో కానీ మంగళవారం చదువుకోవటం ద్వారా కూడా కుజుడు ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవచ్చు. అలాగే నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి మంగళవారం పూట అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకోవటం, నరసింహస్వామి ఆలయంలో 9 ప్రదక్షిణలు చేయటం, ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని నరసింహస్వామి ఆలయంలో కానీ ఇంట్లో కానీ మంగళవారం వీలైనన్ని సార్లు చదువుకోవటం ద్వారా కూడా కుజుడు సంపూర్ణంగా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాడు. కాబట్టి ప్రధానంగా కుజుడి మకర సంక్రమణం ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవటానికి సంపూర్ణంగా అనుకూల ఫలితాలు పొందటానికి కుజుడికి సంబంధించిన ఈ శక్తివంతమైన విధి విధానాలు ద్వాదశ రాశుల వాళ్ళు పాటించండి. ఈ మకర సంక్రమణం అనేది కుజుడికి వచ్చినప్పుడు పూర్తిగా
కుజుడి వల్ల అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా గ్రహాలలో వచ్చే మార్పుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాల ట్రాన్సిట్ చేంజెస్ని పరిగణనలోకి తీసుకొని, అంటే గ్రహాల మార్పులను పరిగణనలోకి తీసుకొని ఎటువంటి పూజలు చేసుకోవాలో, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాలు ఎప్పుడు మారినా కూడా అవి సంపూర్ణంగా మీకు యోగించాలంటే ఏం చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.